ఏమైంది డల్ గా ఉన్నావు? ఏం లేదు. మా హస్బెండ్ జాబ్ మానేయమని చెప్తున్నారు. ఎందుకలా? ఇంట్లో పిల్లల్ని చూసుకోవడానికి అవ్వడం లేదని మానేయమంటున్నారు. మరి ఏదైనా బిజినెస్ చేయొచ్చు కదా. బిజినెస్ అంటే ఇప్పుడు మనీ ఎక్కడి నుంచి అడ్జస్ట్ అవుతుంది? మనీ లేకపోయినా కూడా చాలా బిజినెసెస్ ఉన్నాయి. అవునా? ఏంటవి? ఉమెన్స్ ఎలాంటి బిజినెసెస్ చేయొచ్చు. సో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. నో ఇన్వెస్ట్మెంట్, లో ఇన్వెస్ట్మెంట్, హై ఇన్వెస్ట్మెంట్. అండ్ దీంట్లో స్టడీ ఉంటే ఎలాంటి ప్రొఫెషన్స్ ఎంచుకోవచ్చు, స్టడీ లేకపోతే చదువు లేకున్న వాళ్ళు ఎలాంటి ఫీల్డ్స్లో వెళ్ళొచ్చు. సో ఇవైతే మనం ఒకసారి చూద్దాం. హాయ్ అండి, నేను మీ మహాలక్ష్మి, ఫౌండర్ ఆఫ్ సిరి గణేష్ ఎంబ్రాయిడరీ. We provide self-employment to passionate women, to jobless peoples to achieve financial freedom. నో ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? నో ఇన్వెస్ట్మెంట్, మనం డబ్బు పెట్టుబడి పెట్టకుండా ఏదైతే వర్క్ చేస్తామో ఆ వర్క్ చేసిన దానికి మనీ వస్తే దాన్ని నో ఇన్వెస్ట్మెంట్ అంటారనమాట. సో అందులో ఏమేమి వస్తాయి అనేది మనం ఒకసారి చూద్దాం. ఇందులో వచ్చేసి ట్యూషన్ కూడా మనము ఒక రూమ్ తీసుకొని చెప్పొచ్చు, లేదా వాళ్ళ ప్లేస్కి వెళ్ళి చెప్పొచ్చు, లేదా మన ఇంటికే పిలిపించుకొని చెప్పొచ్చు, లేదా ఆన్లైన్లో చెప్పొచ్చు. ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో కూడా ట్యూషన్స్ అనేది ప్రమోట్ చేసుకోవచ్చు. వాళ్ళు కూడా మనీ ఎర్న్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్. ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీలో వర్క్ హెవీగా ఉండడం వల్ల ఆ కంపెనీలో జాబ్ రిక్రూట్ చేసుకోకుండా వేరే అదర్ పర్సన్స్కి ఏదైతే వర్క్ ఇస్తారో అది ఫ్రీలాన్సింగ్ అనమాట. ఇప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను. సో వేరే కంపెనీ నాకు వర్క్ వచ్చింది, ఆ వర్క్ నేను చేస్తాను ఇంట్లో ఉండే. సో అది ఫ్రీలాన్సింగ్ అనమాట. అలా చేసుకోవడం వల్ల కూడా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్లాగ్ రాయడం. ఈ బ్లాగ్ అంటే ఏదైనా ఒక ఐటమ్కి స్పెషాలిటీ ఉన్నా, ఒక ప్లేస్కి వెళ్ళినా అక్కడ ఏదైనా దానికి హిస్టరీ ఉన్నా, లేదు మన లైఫ్ స్టోరీనే ఏదైనా కొంచెం ఒకరికి మోటివేట్ అయ్యేలా ఉంది అన్న అలాంటి ఏదైనా కొత్త సంథింగ్ డిఫరెంట్ ఉన్నవి ఏదైతే బ్లాగ్ లాగా రైటింగ్ చేస్తారో దాని నుంచి కూడా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్. ఇందులో కూడా యూట్యూబ్ ఛానల్ అని చెప్పడం చిన్నగా ఉంది, చాలా లక్షల్లో మనీ ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి ఇందులోన. ఇదేంటంటే మనకి ఏం ఇన్వెస్ట్మెంట్ లేదు. మనం మొబైల్లో ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని వీడియోలో ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో మనం ఎక్కడికైతే వెళ్తామో అక్కడ ఏదైనా కూడా సంథింగ్ వీడియోస్ చేసి ఏవైతే పోస్ట్ చేస్తుంటామో దానివల్ల కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ వ్లాగ్స్ కూడా ఉంటాయి అన్నమాట. వ్లాగ్స్ కూడా మనం వెళ్ళిన ప్లేస్కి వీడియోస్ అలా తీసి కూడా అవి పోస్ట్ చేయడం వల్ల కూడా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇన్ హోమ్ ఎల్డర్ అండ్ చైల్డ్ కేర్ సర్వీస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ బాగా ఉండి హై శాలరీస్ ఉన్న కపుల్స్ ఉంటారు, లైక్ వైఫ్ అండ్ హస్బెండ్. అలాంటి వాళ్ళు ఏంటంటే బయటకు వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు ఉండరు. సో అప్పుడు ఏం చేస్తారంటే మనము హోమ్ సర్వీస్ ఇవ్వచ్చు వాళ్ళకి. అంటే వాళ్ళ వచ్చే వరకు వాళ్ళ పిల్లల్ని మనం చూసుకోవడం. అలాగే చిల్డ్రన్స్ ఉంటారు, ఎల్డర్స్ ఉంటారు, ముసలి వాళ్ళని కూడా మనం చూసుకోవచ్చు. సో అలా కూడా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు నో ఇన్వెస్ట్మెంట్ తోటి. నెక్స్ట్ కుకింగ్. ఇప్పుడు ఇలా బిజీ ఉండే వాళ్ళు ఏంటంటే బయట వెళ్ళి తినడానికి ఇష్టపడరు, ఇంట్లో చేసుకోవడానికి టైం ఉండదు. సో అలాంటి వాళ్ళకు కుకింగ్ చేయడం వల్ల కూడా మనీ అనేది మనం ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మెహందీ ఆర్ట్ ఏంటంటే ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండదు. ఓన్గా యూట్యూబ్స్ అవి చూసుకొని మనం ప్రాక్టీస్ చేసి ట్రైనింగ్ కూడా ఇన్వెస్ట్మెంట్ లేదు. ఓన్గా ప్రాక్టీస్ చేసి లైక్ ఇప్పుడు మెహందీ ఫంక్షన్స్కి బాగా క్రేజ్ ఉంది. ఫంక్షన్స్లో ఏంటంటే ఒక 50, 100, 200 మెంబర్స్కి కూడా ఎవరైతే ఈవెంట్ కండక్ట్ చేస్తుంటారో వాళ్ళు పార్టీస్ చేస్తారు కాబట్టి అక్కడ మెహందీ ఫంక్షన్ అనేది చేస్తారు. ఒక 2-3 టీమ్గా వెళ్ళి మెహందీ ఫంక్షన్లో మెహందీ వేయడం వల్ల కూడా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. సో ఇక్కడ వరకు అయితే క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. అండ్ సెకండ్ వచ్చేసి లో ఇన్వెస్ట్మెంట్కి మనం వెళ్దాము. లో ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి టైలరింగ్ అండి. టైలరింగ్లో ఏం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది? ఓన్లీ ఒక స్వింగ్ మెషిన్ మనం పర్చేస్ చేస్తాము అండ్ టైలరింగ్ నేర్చుకుంటాము. సో దాన్ని నేర్చుకున్న తర్వాత వర్క్ అనేది చేస్తాం కదా, ఇంకా మార్నింగ్ నుంచి నైట్ వరకు కంటిన్యూగా ఉంటుంది. టైలరింగ్లో ఏంటంటే పెట్టే ఇన్వెస్ట్మెంట్ తక్కువ అండ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేది కూడా నార్మల్గానే ఉంటుంది, అంటే అంత హైగా ఉండదు. అంటే ఇప్పుడు మనము లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎక్కువ ఎర్న్ చేసేకి ఉండదు అనమాట స్టిచ్చింగ్ ఫీల్డ్లో. సో టైలరింగ్లో వచ్చేసి లో ఇన్వెస్ట్మెంట్, లో ప్రాఫిట్, బట్ ఎవర్ గ్రీన్, అంటే ఎప్పటికీ ఉండే బిజినెస్ అనమాట. ఏదో సీజన్ అన్ సీజన్ కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజులు అలాంటి బిజినెసెస్ కూడా ఉంటాయి. బట్ ఇది ఎవరీ గ్రీన్ అనమాట, ఎప్పుడు కూడా వర్క్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి కర్రీ పాయింట్. ఒక ఏరియాలో ఏంటంటే కాలేజ్ స్టూడెంట్స్ అవ్వచ్చు, లేదా జాబ్ చేసే వాళ్ళు అవ్వచ్చు, చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి కుకింగ్ చేసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు అండ్ వంట వాళ్ళని పెట్టుకోవడానికి కూడా సింగిల్ ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు? కర్రీ పాయింట్. హోమ్లో ఎలా అయితే చేస్తారో అలా క్వాలిటీ ఫుడ్ చేసి మనం డిఫరెంట్గా కర్రీ పాయింట్ కూడా పెట్టుకోవచ్చు. దాంట్లో కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం కర్రీకి ఎంతైతే చేస్తామో అది లో ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ అంటే ఏంటంటే కొన్ని స్కిల్స్ ఉంటాయి. ఏ దాని మీదైనా మనకు మంచి నాలెడ్జ్ ఉంది, ఐడియా ఉంది,
ఒక వస్తువు నేను చేయగలుగుతాను, ఒక బొమ్మ కానీ ఒక టాయ్ కానీ లేదా ఇంకా ఏదైనా ఒక లైక్ డిఫరెంట్గా క్రియేటివిటీ హ్యాండ్ తోటి చేసే కొన్ని క్రాఫ్ట్స్ ఉంటాయి, అలాంటివి కూడా మనం చేసి దాన్ని ఆన్లైన్లో చేసుకోవచ్చు లేదా మనం ఓన్గా షాప్స్కి కూడా సేల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొరియర్ సర్వీస్. కొరియర్ సర్వీస్ ఏంటంటే లైక్ డిటిడిసి ప్రొఫెషనల్ ఇలాంటి కొరియర్స్ ఉంటాయి కదా, సో అలాంటి ఒక సర్వీస్ సెంటర్ పెట్టుకొని కూడా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లో ఇన్వెస్ట్మెంట్లో బేసిక్ బ్యూటిషియన్ అనమాట. అంటే దీంట్లో 2 రకాలు ఉంటారు. సింపుల్గా బ్యూటిషియన్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా ఇది సూటబుల్ అనమాట, బేసిక్ బ్యూటిషియన్స్. నెక్స్ట్ వచ్చేసి మిక్స్ మ్యాచింగ్ సెంటర్. అంటే ఒక మ్యాచింగ్ సెంటర్ అన్నీ మన దగ్గర దొరికేలా ఒక మ్యాచింగ్ సెంటర్ కూడా మనం పెట్టుకోవచ్చు. లైక్ బ్లౌజెస్, చిన్న చిన్న క్లాత్ ముక్కలు, డిఫరెంట్ స్టిచ్చింగ్కి యూజ్ అయ్యేలా అనమాట. అండ్ తర్వాత 1 గ్రామ్ గోల్డ్ అండ్ జ్యువెలరీ అండ్ శారీస్, ఇవి కూడా ఇంట్లో ఉండి కూడా చిన్న ఇన్వెస్ట్మెంట్ తోటి మనం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హోమ్ మేడ్ ప్యాకింగ్ ఫుడ్స్. ఇది కూడా చాలా బాగుంటుంది. అయితే ఎలా అంటే ఇప్పుడు ఒక స్వీట్స్ ఉంటాయి, కొన్ని స్వీట్స్ కూడా ప్యాకింగ్ చేస్తారు. అండ్ ఇది కొందరు ఫుడ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బాగా చేస్తారు. స్నాక్స్, పికిల్స్, లైక్ స్వీట్స్ ఇలాంటివన్నీ ప్యాకింగ్స్ ఫుడ్ అంటే రెడీగా చేసి ప్యాక్ చేసి సేల్ చేయొచ్చు అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్ ఫ్రూట్స్, ఇవి కూడా చిన్నగా ఇంట్లోనో లైక్ షాప్లోనో పెట్టి సేల్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ కూడా లో ఇన్వెస్ట్మెంట్కి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనం లాస్ట్ ఫైనల్గా చూసేది ఏంటంటే హై ఇన్వెస్ట్మెంట్ హై ఇన్కమ్. ఇందులో ఏంటంటే కిడ్స్ ప్లే స్కూల్. చిన్న పిల్లలకి ఎవరైతే అదే పేరెంట్స్కి బయటకు వెళ్తారో వాళ్ళని కిడ్స్ ప్లే స్కూల్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఏంటంటే హైగా ఎవరైతే హై లెవెల్లో పెడతారో వాళ్ళది ఫ్యాషన్ డిజైనింగ్ అనమాట. కంప్లీట్గా బోటిక్ లెవెల్స్లో పెట్టేది. ఫ్యాషన్ డిజైనర్ కొంచెం ఇంకా అడ్వాన్స్ లెవెల్, బోటిక్ ఒక నార్మల్ లెవెల్ మీద కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. బోటిక్ కూడా మనం పెట్టుకోవచ్చు, లైక్ ఎక్కువ మెటీరియల్ పెట్టేసి సో అన్నీ మన దగ్గర దొరికే లైక్ స్టిచ్చింగ్, మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ ఇలాంటివన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకునేదాన్ని బోటిక్స్ అంటారు. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ బిజినెస్ అనమాట. అండ్ నెక్స్ట్ లాండ్రీ అండ్ డ్రై క్లీనింగ్, ఇది కూడా మంచి ప్రాఫిట్ బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా దీనికి ఎక్కువ ఉండాలి. హై ప్రొఫెషన్ బ్యూటిషియన్లోనే ఇదేంటంటే ఒక ప్రొఫెషనల్ అడ్వాన్స్ లెవెల్లో పెట్టే వాళ్ళు దీనికి సూటబుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మేకప్ ఆర్టిస్ట్ కూడా చాలా క్రేజ్ ఉంది అండ్ ప్రతి ఫంక్షన్లో కూడా బాగా యూజ్. ఒక మేకప్కి మినిమం 5,000 నుంచి అప్ టు 10 to 15, 20,000 వరకు కూడా ఒక మేకప్కి ఛార్జ్ చేస్తారు. మంచి గ్రోత్ ఉన్న బిజినెస్ ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండ్ మగ్గం వర్క్స్, ఇది కూడా ఒక వన్ బిజినెస్. అండ్ ఫుడ్ బిజినెసెస్ లైక్ చిన్న చిన్న హోటల్స్ లాగా అండ్ లేదు ఇంకా హై పెడతాం అంటే దీంట్లో ఏంటంటే అన్లిమిటెడ్ అనమాట. మనం ఎంత పెడితే అంత ఉంటుంది, ఎంత చిన్నగా చేసుకోవాలంటే అంత చిన్నగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టీ పాయింట్ ఫ్రాంచైజీ, ఇవి కూడా మనం తీసుకోవచ్చు. ఈ ఫ్రాంచైజీ కూడా మినిమం 5 lakh అబౌవ్ నుంచి కూడా ఉంటాయి. ఇప్పుడు మనకు టీ టైమ్, టీ పాయింట్స్ అని ఏవైతే ఉన్నాయో అలాంటివి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చూసిన బిజినెస్ ఐడియాస్ అన్ని ఉమెన్స్కి ఏవైతే మనం డిస్కస్ చేసామో కంఫర్ట్గా ఉంటాయి అనేసి ఇవన్నీ చాలా తక్కువ అండి. ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయకపోతే, ఏం చేయాలో తెలియకపోతే ఆన్లైన్లో కూడా ట్రైనింగ్ స్కిల్స్ డెవలప్మెంట్ అనేవి చాలా ఉన్నాయి. వీటి గురించి కూడా మీరు అవేర్నెస్ తెలుసుకోవాలంటే కాంటాక్ట్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏమేమి క్లాసెస్ ఉంటాయి, ఏమేమి కోర్సెస్ ఉంటాయి అనేది కూడా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అండ్ ఎవరికైనా ఉపయోగపడుతుందని మీకు ఒక్కరికి అనిపించినా కూడా మీరు తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీకు కూడా నచ్చింది అని మీరు అనుకుంటే మాత్రం 100% లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఈ బూస్టింగే నాకు మంచి ఎనర్జీ అనిపిస్తుంది. నేను ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నది కూడా మీకోసమే. మీరు ఎలాంటి ఎనర్జీ ఇస్తారంటే నేను మళ్ళీ ఇంకా చెయ్యాలి, ఎవరైతే ఉమెన్స్ సఫర్ అవుతున్నారో వాళ్ళ కోసం నేను ఇంకా చెయ్యాలి అని నాకు అనిపించేలాగా మీరు నాకు బూస్టింగ్ ఇవ్వాలి. సో ఇదొకటైతే నా చిన్న రిక్వెస్ట్ అండి. నేను మీ మహాలక్ష్మి, సైనింగ్ ఆఫ్.